అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అనే సినిమా యాజ్ అన్ యాక్టర్ నాకు మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా ఇది. చాలా రేర్గా మనకి ఇన్ని నంబర్ ఆఫ్ లేయర్స్ పోర్ట్రే చేసే అవకాశం దొరుకుతూ ఉంటుంది. నాకు ఈ సినిమా నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. ఐ లైక్ టు థ్యాంక్ రవి గారు ఫస్ట్, ఈ కథని రాసి పుట్టించినందుకు. అండ్ దిల్ రాజు గారు కథ వినిన వెంటనే నన్ను సజెస్ట్ చేసి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు ఐ లైక్ టు థ్యాంక్ రాజు గారు. ఇలాంటి కథల్లో మామూలుగా నంబర్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి. ఇది ఒక జర్నీ త్రూ వెళ్తూ ఉంటుంది ఈ సినిమా. సో ఇలాంటి కథలు ఆన్ పేపర్ మనం ఎంత చదివినా ఆ ఫీలింగ్ రాదు. అది మనం విజువల్గా తీసిన తర్వాతే, ఆన్ స్క్రీన్ చూసిన తర్వాతే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. సో కథని నమ్మాలి. ఒక స్క్రిప్ట్ లెవెల్లో రాజుగారు ఈ కథని అలా నమ్మారు. నమ్మి ద బెస్ట్ ఇచ్చారు ఈ కథకి సపోర్టు. సో థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు. మనం ఎప్పటి నుంచో సినిమా చేద్దామని అనుకుంటూనే ఉన్నాము. నంబర్ ఆఫ్ స్టోరీస్ విన్నాము, బట్ థ్యాంక్ యూ కథ ఫస్ట్ టైం వినిన వెంటనే టీం అందరికీ అదే ఎక్సైట్మెంట్తో ముందుకెళ్ళాము, అదే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాము. సో ఐఎమ్ సో హ్యాపీ. ఫైనలీ కొంచెం లేట్ అయినా బట్ ద బెస్ట్ ప్రోడక్ట్తో బయటికి రాబోతున్నామని బాగా నమ్ముతున్నాను. అలాగే విక్రమ్ మనం సినిమా చేశాక నాకు ఎప్పటి నుంచో మైండ్లో ఉండింది విక్రమ్తో కలిసి ఒక అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ విత్ బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్స్తో చేయాలని ఎప్పటి నుంచో ఆ కోరిక ఉండింది. అండ్ ఫైనలీ థ్యాంక్ యూతో సెట్ అయింది. నాకు తెలుసు విక్రమ్ ఎంత మంచి రైటరో, తన దగ్గర అద్భుతమైన కథలు ఎన్నో ఉన్నాయి. బట్ రవి కథని విని నమ్మి ఎక్సైట్ అయ్యి చేశాడంటే తనకు డెఫినెట్గా కథ బాగా కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ విక్రమ్. నన్ను చాలా బాగా చూపించాడు, చాలామంది సపోర్ట్ ఇచ్చాడు నాకు ఈ సినిమాలో. అండ్ విక్రమ్ గారు అండ్ పీసీ గారు కాంబినేషన్లో పనిచేయాలని నాకు ఎప్పటి నుంచో అది ఒక డ్రీమ్లా అలా ఉండిపోయింది. అండ్ ఫైనల్గా ఈ సినిమాతో జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆ కాంబినేషన్లో ఏ యాక్టర్ అయినా చాలా అందంగా కనిపిస్తారు. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా ఎలివేట్ అవుతాయి. సో ఐఎమ్ సో హ్యాపీ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్. ఇది ఒక డ్రీమ్ కాంబినేషన్ నిజంగా చెప్పాలంటే. పీసీ గారు ఇక్కడ లేరు, బట్ ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా ఈ సినిమాలో. అలాంటి టెక్నీషియన్తో పనిచేయటం అనేది ఇట్స్ అ మస్ట్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్. ఎందుకంటే మనం సినిమా అయిన తర్వాత మన సినిమా నుంచి బయటికి వచ్చినప్పుడు ఎంతో నాలెడ్జ్తో బయటకు వస్తాం ఇలాంటి టెక్నీషియన్స్తో పనిచేసినప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ పీసీ గారు, వేర్ ఎవర్ యు ఆర్. సో హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ. అండ్ అలాగే ఈ జర్నీలో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ట్రావెల్ అవుతూ ఉంటారు నాతో. రాశి కన్నా, మాల్విక, ప్రకాష్ రాజ్ గారు, సుశాంత్, తులసి గారు, చాలా క్యారెక్టర్స్ ట్రావెల్ అవుతూ ఉంటారు నాతో. అండ్ వాళ్ళందరూ లేకపోతే నా జర్నీ లేదు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఈ సినిమాలో రాశితో అండ్ మాల్వికతో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. నా లైఫ్ డిఫరెంట్ స్టేజెస్లో మాల్వికతో ఉన్న లవ్ స్టోరీ, స్కూల్ టైంలో ఫస్ట్ టైం ఒక అమ్మాయి చూసి ఆ ఫస్ట్ లవ్ అనే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మన లవ్ స్టోరీ అలా ఉండబోతుంది. ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెరీ రియల్. మాల్విక నన్ను చాలా బాగా సపోర్ట్ చేసింది అండ్ షీఈ్ అ వండర్ఫుల్ యాక్టర్. నేను విక్రమ్ ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము. తన వే ఆఫ్ స్టైల్, తన వే ఆఫ్ పిచ్చింగ్ ప్రతి క్యారెక్టర్కి చాలా రియల్ అండ్ న్యాచురల్గా ఉంటుంది. అండ్ దట్స్ హర్ క్వాలిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ మాల్విక. అలాగే రాశి, it was wonderful working with you. Thank you so much. And all the technicians, Naveen Nooli, my editor, ఒక బ్యూటిఫుల్ కట్ చేశాడు. ఇట్స్ సినిమా ఆల్మోస్ట్ 2 hours 5 or 2 hours 6 minutesలో కట్ చేశాడు ద ఎంటైర్ డ్యూరేషన్. సో చాలా టైట్గా కట్ చేశాడు అండ్ ఇట్స్ టు ద పాయింట్ ఉంది, ఎక్కడ ఏ డ్రాగ్ లేకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ నవీన్. అలాగే బ్యూటిఫుల్ టీజర్ అండ్ ట్రైలర్ కూడా కట్ చేసి మాకు ఇచ్చాడు. థ్యాంక్స్ నవీన్. అండ్ అలాగే తమన్, రాజుగారు అన్నట్టు సాంగ్స్ కన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బ్యూటిఫుల్ ఇచ్చాడు. అండ్ ఇలాంటి సినిమాలకి సాంగ్స్ అన్నీ నాకు తెలిసి రేపు థియేటర్లో మీరు విజువల్తో చూశాక ఇంకా బాగా కనెక్ట్ అవుతాయి. నేను ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. నా ప్రీవియస్ రిలీజెస్లో ఆల్ ద లవ్ స్టోరీస్ ఆడియన్స్ అందరూ సినిమా బయటికి వచ్చాక సాంగ్స్కి ఇంకా బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ ఈ సినిమా కూడా అలాగే జరుగుతుందని బాగా నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ తమన్. అండ్ అలాగే ది ఎంటైర్ డైరెక్షన్ టీమ్, మా పిఆర్ఓస్, అభిమానులందరికీ, మీడియా మిత్రులందరికీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎల్లుండి రిలీజ్ అవుతుంది 22nd. దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బీ అ విజువల్ వాస్ట్నెస్. నిజంగా చెప్పాలంటే ఒక హ్యూజ్ స్పాన్ కనిపిస్తుంది మీకు.
ఎందుకంటే నంబర్ ఆఫ్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేసాము, నంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి సినిమాలో. అండ్ పీసీ గారు విజువల్స్ మనం థియేటర్లోనే చూడాలి. అది ఇంట్లో చూస్తే ఆ విజువల్స్కి జస్టిఫికేషన్ ఉండదు. సో ఇది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన విజువల్స్ అంత మ్యాజికల్గా ఉంటాయి. సో hope the audience, everyone comes, supports us on the 22nd. Looking forward. Thank you all so much.